వచ్చే ఎన్నికల్లో అధిష్టానం కాపులకి పెద్దపీట వేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గుంటూరు అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎక్కడ టికెట్ ఇచ్చినా విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక తన బ్లడ్ ఎప్పుడూ ఎల్లో అని అన్నారు. కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపులతో పాటు అన్ని కులాల వారిని కలుపుకొని విజయం సాధిస్తాను అంటున్న డేగల ప్రభాకర్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కూడా ఆశావాహులు పుట్టుకొస్తూనే ఉన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నామంటూ మాకు టికెట్ కావాలంటూ కూడా కొంతమంది నాయకులు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల మొత్తం కూడా సామాజిక వర్గాల్ని బేస్ చేసుకొని కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఆ టీడీపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి మరి టీడీపీ గుంటూరు జిల్లాలో ఎన్ని టికెట్లు ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఆ టీడీపీ అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఇక్కడ కాపు సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఇప్పుడు గుంటూరు జిల్లాలో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్. ఎట్లా ఉండొచ్చు అంటే గుంటూరు జిల్లాలో కాపులకి టీడీపీ తరఫున ప్రాధాన్యత ఉంటుందని మీరు అనుకుంటున్నారా? 100% ఉంటుందండి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం గుంటూరు జిల్లాలో అత్యధిక జనాభా గల సామాజిక వర్గం. దాని మీద బేస్ అయ్యి మరి గుంటూరు పార్లమెంట్లో అత్యధిక జనాభా గల కాపు సామాజిక వర్గానికి ఏదో ఒక సీటు కేటాయిస్తారని చెప్పేసి మాటికి మేము అనుకుంటా ఉన్నాం. ఆ దిశగానే మరి పార్టీ కూడా చూస్తుందని చెప్పేసి మా అభిప్రాయం. అంటే ముఖ్యంగా ఇప్పుడు కన్నా గారి తర్వాత నాకు తెలిసి ఇక ఈ గుంటూరు జిల్లాలో కనపడుతున్న కాపు నాయకుల్లో మీరు ఒకరు. అట్లాంటిది మరి మీకు కూడా ఈసారి ఈ 2024 ఎన్నికల్లో మీ అధిష్టానం మిమ్మల్ని గుర్తించి టికెట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా గుర్తిస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీలో 14 సంవత్సరాల నుంచి పార్టీ మరి కార్యకర్తగా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఒక సర్పంచ్గా మండల పార్టీ ప్రెసిడెంట్గా ఈ రోజున మరి 2 టైమ్స్ నేను అర్బన్ అధ్యక్షుడిగా మరి సేవలు అందిస్తూ ఉన్నాను. మరి ఈ వైసీపీ వాళ్ళ అరాచకాలకి అకృత్యాలకు కూడా మేము అందరం కూడా మరి పోరాడి ఈ రోజున కాపు కమ్యూనిటీ తరపున నేను పోరాడినటువంటి వ్యక్తిని. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాపు కమ్యూనిటీకి ముఖ్యంగా నాకు సీటు నేను అడగడం జరిగింది. దానికి అధిష్టానం కూడా డెఫినెట్లుగా ఇస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. 100% తెలుగుదేశం పార్టీ ఎవరికైనా కానీ ఎవరైతే సేవ చేశారో వాళ్ళని 100% గుర్తుంచుకునే పార్టీ మా పార్టీ. ఎప్పుడు కూడా సర్వీస్ ఎవరు చేస్తే వాళ్ళని తప్పనిసరిగా గుర్తుంచుకొని వాళ్ళకి మంచి మరి భవిష్యత్తులో కూడా మంచి పీట వేస్తుందని చెప్పేసి మరి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొన్న కాపు చేసి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి మీరు కూడా హాజరైనట్టున్నారు. అయితే అక్కడ బయట ప్రచారం మాత్రం ఆ మీటింగ్లో వైసీపీ కోసం పనిచేశారు అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. ఒక టీడీపీ కోవట్టు కూడా అందులో ఉన్నారని చెప్పేసి వైసీపీకి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవమా? ఎవరు ఇంతగా కోవట్టు? రకరకాలుగా వస్తూ ఉంటాయి. కానీ నేనే టీడీపీ అభ్యర్థిగా మరి అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడున్న న్యూట్రల్గా కాపు కమ్యూనిటీకి అక్కడున్న ముఖ్యంగా అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా ఉన్నది జనసేన, టీడీపీ, న్యూట్రల్ కాపు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కువగా ఎన్నికల టైం వచ్చింది కాబట్టి మనం వాయిస్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి వాతావరణంలో కాపు కమ్యూనిటీ విజ్ఞానవంతులు అక్కడ ఉన్నట్టు అంతకుముందు చేసినటువంటి కాపు పెద్దలైతే ఎవరున్నారో చెనక్కారణ గారు, అట్లానే టీవీ రావు గారు, పెద్దవారు అందరూ కూడా కలిసి ఒక కమ్యూనిటీలో ఒక వాయిస్ వినిపిద్దాం, మనం ఎక్కువ మంది జనాభా ఉన్నామని చెప్పేసి అందరూ కూడా న్యూట్రల్ కాపు కమ్యూనిటీ. అక్కడ వైసీపీ వారు అనేది లేదు. కానీ మరి కుట్రపూరితమైనటువంటి వైసీపీ ఏదో మరి ఎవరో చేస్తున్నారని అనుకుని నడిపించారని చెప్తుంది. ఇది పూర్తిగా అవాస్తవం. మేమైతే దాన్ని పూర్తిగా ఆ రోజునే ఖండించాం. కాపు కమ్యూనిటీ కూడా పెద్ద ఎత్తున ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వైసీపీకి అనుకూలంగా ఉండటం అనేది అసలు పచ్చి అబద్ధం. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఖచ్చితంగా అతను కావాలనే కొంతమంది కుట్ర చేస్తున్నారు తప్ప కాపులంతా కూడా తమ వైపే ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ కోసం గత 14 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను, నా బ్లడ్ కూడా ఎల్లో కలర్లోనే వస్తుంది, భవిష్యత్తులో టీడీపీ నుంచి అధిష్టానం అటు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఎక్కడ టికెట్ ఇచ్చినా కానీ విజయవంతంగా భారీ మెజారిటీతో గెలిపించుకొని ఉంటానని చెప్పేసి కూడా డేగల ప్రభాకర్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, గుంటూరు.